ఇక్కడ ఫిలిం డైరెక్టర్ విజయ్ ఎక్కడ ఉన్నారండి? సార్ ఒక్క నిమిషం. నేనేనండి. మీరు? నా పేరు మునికొండ, ఇంటి పేరు ఆనకొండ. ఫిలిం ప్రొడ్యూసర్ని. నీతో సినిమా ప్లాన్ చేద్దామని వచ్చాను. అవునా సార్? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సినిమాలు తీసేవయ్యా! 2 ఫిలిమ్స్, ఒకదానికోటి సంబంధం లేకుండా దేనికదే మాస్టర్ పీసులు. దేనికద్దా అందే, దేని కాన్సెప్ట్ అందే, రెంటికి 2 దివిటీలు అంతే. చూస్తే ఇలాంటి సినిమాలు కదా చూడాలి అనిపించింది. తీసానండి, కానీ ఏం లాభం? జనాలు మెచ్చుకుంటేనే సినిమా. అలా అనక బాబు, తృప్తి ముఖ్యం. అవి తీసి నీకు సాటిస్ఫాక్షన్, అవి చూసి మాకు సాటిస్ఫాక్షన్. అప్పుడు నా మనసులో లైట్ వెలిగింది. చూసేసి సంతోషించేసి సరిపెట్టేయకూడదు. తీసినా గీసినా ఒక కళాఖండం నీతోనే తీయాలని వచ్చాను. ఆఫీస్ కూడా తీసాను. అర్జెంటుగా మంచి కథ చెప్పవా? రేపే మొదలెట్టేద్దాం. కథ వగేరా మీ ఆఫీస్లో చూసుకుందాం రండి సార్. అయితే దా, నా కార్లో వెళ్ళిపోద్దాం. సార్ అప్పుడే వచ్చే. బాయ్. బాయ్. కుడికాయలు ముందు పెట్టిరా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాది కూడా అదే. కనపడేదే నా రూము. అవునా సార్? దా, అక్కడ కూర్చో. ఓకే సార్. ఇదిగో, ఇక్కడ కాఫీ బాగుంటది, పక్కన టీ బాగుంటది, కూల్ డ్రింక్ ఎక్కడైనా బాగుంటది. సెలక్షన్ నీదైతే ఇంకా బాగుంటది. సార్, మీకు సినిమా భాష మీద బాగా పట్టుంది సార్. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను కదా. సినిమాలంటే పిచ్చి నాకు. దాంతో ఆ భాష వంట పట్టేసింది. ఎందుకని నీకేం కావాలో చెప్పలేదు. ఏమొద్దు సార్. ఇదిగో, కతికితే అతకదంటానికి మనం పెళ్లి చూపులకు వచ్చామా ఏంటి? రే గోవిందు, 2 కాఫీ చెప్పు. ఏక్ మినిట్. ఎక్కడున్నాడు? ఇక్కడున్నావేంట్రా? లోపల రావచ్చుగా. తమరు చెప్పలేదు కదా అని. డాక్టర్ నీకు కూడా చెప్పాడు కదా. అవునండి, మీకు కొత్తగా షుగర్ వచ్చిందని. సినిమా మూలంగా కొత్త టెన్షన్ వచ్చి షుగర్ డౌన్ అయితే ఈ సాటిలైట్ మీకు ఏమన్నారండి? ఇవ్వాలంటే నా కూడా ఉండాలి కదా. ఇక్కడ ఉంటే ఎలా ఇస్తావు? ముందెళ్ళి 2 కాఫీ చెప్పు. అలాగే. నా కూడానే ఉండు. రే సార్, ఏం చెయ్యాలి? మీకు కూడా ఉండాలండి. అది. ఇప్పుడు చెప్పు, మనం తీయబోయే సినిమా కథ ఏంటి? అంటే 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 సార్, అది సినిమా చేయడానికి ముఖ్యంగా హీరో కావాలి కదా సార్. అవసరం. గొడుక్కి కాడ ఎంత అవసరమో, దీపానికి నూనె ఎంత అవసరమో, సినిమాకి హీరో కూడా అంతే అవసరం. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా అదే చెప్పబోతున్నాను. అందుకని చెప్పవయ్యా, ఏంటి ప్రాబ్లము? హీరోకి కథ చెప్పి ఒప్పించాక అప్పుడు చెప్తానంటావు. భలేవాడివే, దాందే ఉంది. అలాగే చెయ్యి. 2 బంగారు లాంటి చిత్రాలు తీసావు. హీరో ఎలాంటోడైనా సరే కళ్ళకద్దుకుని కాళ్ళ మీద పడిపోవలసిందే. అలాగే కానిచ్చేయి. సార్, ఇప్పుడు మనకు ఏ రేంజ్ హీరో కావాలి సార్? నీ కథకి ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆ హీరో ఎంత అడిగితే అంత ఇచ్చేద్దాం. కావాలంటే రూపాయి ఎక్కువే పడేద్దాం. మనకు ఆ సైడ్ ప్రాబ్లం లేదు. ఖర్చు వెనకాడే పనే లేదు. క్యాష్ ఎత్తుక్కోవాల్సిన పని అస్సలు లేదు. నేను పక్కగా రెడీ అయ్యి వచ్చాను. ఓకే సార్, నేను హీరోకి కాల్ చేసి డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకొని మీకు కాల్ చేస్తాను సార్. చేయి, తొందరగా చేసి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈయన ప్రొడ్యూసర్ మునికొండ గారు. ఇంటి పేరు ఆనకొండ. నా పేరు విజయ్ అండి. హీరో గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. రండి, లోపల కూర్చోండి. సార్కి చెప్పొస్తాను. పద రండి సార్. సార్ రమ్మంటున్నారు. లోపలికి వెళ్ళండి. వస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ ప్లే తప్పదు. సార్, మీరేం అనుకోకపోతే నేను వెళ్ళి హీరో గారి కథ చెప్పేసి వస్తాను. ఆ తర్వాత మీరు కలుద్దురు గాని. దాందే ఉందిలే, నువ్వు వెళ్ళి చెప్పేసిరా. నేను ఇక్కడే కూర్చుంటాను. మనకి పని అవటం ముఖ్యం. ఆల్ ద బెస్ట్. ఈడు ఒప్పిస్తాడో తప్పిస్తాడో. ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నేనే బాబు. ఏం డైరెక్టర్ సార్, ఏం డైరెక్టర్. ఆహా, ఏం కథ సార్. అసలు నా జీవితంలో ఇలాంటి కథే వినలేదు. బహుశా భవిష్యత్తులో కూడా విననేమో. అంత బాగుంది సార్ కథ. అబ్బా, ఏం కథ సార్. ఏం స్టోరీ సెలెక్షన్ సార్ మీది. ఏం స్టోరీ సెలెక్షన్ బాబు. అల్టిమేట్ సార్. సార్, నిజం చెప్పాలంటే ఈ కథ విన్న తర్వాత మాటలు లేవు.
అంత బాగుంది సార్ కదా, అంత బాగుంది. సూపర్ అబ్బా, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. కథ వినగానే ఆయన ఎగ్జైట్మెంట్ చూసి నేను అక్కడే కింద పడిపోయాను సార్. నా లైఫ్ లో ఇలాంటి హీరోని నేను ఎక్కడ చూడలేదు సార్. ఊరుకో, it's too much. అబ్బాబాబా ఏం గ్రాస్పింగ్ సార్. కథ చెప్తున్నప్పుడు ఆ గ్రాస్పింగ్ చూసేసరికి ఆ ఫ్లో దానంతట అదే తన్నుకుంటూ వచ్చేసింది. మరీ ఎక్కువ పొగుడుతున్నాడు. హీరోకి నచ్చిందంటే అది సూపర్ హిట్. మీకు ఎప్పటి నుంచి డేట్స్ కావాలో చెప్పండి అంకుల్. హే అంకులే, అవును అంకుల్, ఒకసారి మనం కలిసామంటే మీరు ప్రొడ్యూసర్ నేను హీరో అలా ఉండకూడదు. మనమంతా ఒక ఫ్యామిలీ, మన దృష్టి అంతా సక్సెస్ మీద ఉండాలి. నేనైతే అలానే అనుకుంటాను. మేం కూడా అదే టైప్ బాబు. ఇదిగో బాబు, ఇది మీకు అడ్వాన్స్ అంతే. మిగిలినవన్నీ టైం టు టైం మీరు ఎలాగంటే అలా. అరే అయ్యో, దీనికి ఇప్పుడు అంత తొందర ఏముంది అంకుల్? మనకి ఇంకా టైం ఉంది కదా, మనకి స్టోరీయే ఇంపార్టెంట్. అది సెట్ అయిపోయింది, ఇక సక్సెస్ అంటారా? మనోడు రాసిన కథలోనే ఉంది, నా కళ్ళ కట్టినట్టు కనిపించింది. అంటే ఇది నా తృప్తి కోసం బాబు. సెంటిమెంట్ బాబు. లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి తలుపు తట్టినప్పుడు మనం తీయాలి గాని తోసకూడదు బాబు. అందుకే బాబు. అంకుల్, ఏంటి బాబు? మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. అది మీరు నాకు తెగ నచ్చారు బాబు. ఇక నుంచి మనం అంతా ఒక ఫ్యామిలీ. ఓకే, అలాగే. వస్తాను బాబు. మంచిది. తొందరగా మళ్ళీ మనసు మార్చేస్తాను. బాయ్. హీరో కత్తిలా ఉన్నాడు. ఏం సెలెక్ట్ చేసావు డైరెక్టర్? బాబుకి నువ్వు చెప్పిన కథ ఎక్కేసింది, కథతో పాటు క్యారెక్టర్ కూడా ఎక్కేసింది. బాబు అక్కడే ఉండిపోయాడు. నాకు నీ సెలక్షన్ బాగా నచ్చేసింది. ఇదిగో ముందు చెక్కుచ్చుకో. అయ్యో అప్పుడే ఎందుకండి? హీరో గారు చెప్పారు కదా మనం అంతా ఒక ఫ్యామిలీ అని, అందుకే చెక్ జేబులో పెట్టుకో. సరే అంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. హీరో బాబుకి నీ కథ అంతలా గుచ్చుకుందంటే సినిమా పెద్ద బ్లాక్ బాస్టరే. అవునండి, ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? చెప్తాను సార్. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. కాకపోతే హీరోయిన్ కి కూడా చెప్పాక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, అప్పుడు చెప్తాను సార్. తర్వాత అన్నా చెప్తావు కదా. తప్పకుండా. అలా కానీ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. అలాగే. మళ్ళీ తప్పేలా లేదు స్క్రీన్ ప్లే. సార్ అక్కడ హీరో గారికి నేను ఒక్కనే కథ చెప్పేసి వచ్చాను. సెంటిమెంటల్ గా బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అవుతుందేమో, ఎవరు తెలుసు. సెంటిమెంట్లు ఫిలిం ఇండస్ట్రీలో పిప్పర్మెంట్లు. నేను కూడా ఫాలో అవుతాను. నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చే. థ్యాంక్ యూ సార్, మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నాకు నురగొచ్చే సబ్బన్న, పొంగొచ్చే పాలన్న చాలా ఇష్టం. నీ మాటల్లో నాకు ఆ నురగ కనపడుతుంది. హే మళ్ళీ పంచ్. అయితే థ్యాంక్ యూ సార్, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేంటి సెంటిమెంట్ ప్రకారం ముందు హీరోయిన్ రావాలి కదా, నువ్వు వచ్చేవేంటి? అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? ఏం జరిగింది అసలు? కథ విందా? విని లీనం అయిపోయింది. వెంటనే దమ్ సౌండ్ వచ్చింది. మధ్యలో సౌండ్ ఎందుకు వచ్చింది? నేల మీద పడింది. ఎందుకు పడింది? కథ వింది కాబట్టి. వింటే పడిపోద్దా? పడిపోయింది కాబట్టి సౌండ్ వచ్చింది సార్. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత గజ 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 కొట్టుకుంది సార్. తను అలా వదిలేసి వచ్చేసావా? ఏ సార్, కొంచెం కుదుట పడగానే వచ్చేసాను. కుదుట పడింది కదా. పడింది. మన కథ నచ్చిందా? అది నేనెలా చెప్తాను సార్, ఆ అమ్మాయి కదా చెప్పాలి. చెప్పాలంటే రావాలి కదా. అదిగో వచ్చేస్తుంది. వచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు, నేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం కథ సార్, ఏం కథ! అసలు ఇలాంటి ఒక కథ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అబ్బబ్బబ్బబ్బా, బ్యూటిఫుల్, గ్లోరియస్, ట్రెమెండస్, ఫెంటాస్టిక్. అంటే మీకు కథ నచ్చేసినట్టే కదా పాప. నచ్చడం అంటే అలా ఇలా కాదు, మైండ్ బ్లాస్టింగ్ సార్. గమ్మున తీరా. సార్ మామూలు కథను తీసుకురాలేదు సార్, నా ఫేట్ ని మార్చేసేలాంటి కథను తీసుకొచ్చారు. ఇదిగో పాప అడ్వాన్స్. మిగతా విషయాలన్నీ పాప ఎలా అంటే అలా. వద్దు సార్, ఇది ఫ్రీగా అయినా చేయాల్సిన సినిమా. కథ అలాంటిది. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అమ్మా, నా కోసమైనా తీసుకో అమ్మా ప్లీజ్. పర్లేదు తీసుకోండి మేడం. మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి సర్లేండి. థ్యాంక్స్ పాప. వస్తాను పా. వెళ్ళొస్తాను మేడం. పాప మూడు మార్క్ ముందే వెళ్ళిపోదాం. అబ్బా అబ్బా అబ్బా, డైరెక్టర్ నచ్చేసింది, హీరోకి నచ్చేసింది, హీరోయిన్ నచ్చేసింది. అందుకే హీరోయిన్ నేల మీద పడి గజ 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 కొట్టేసి. ఏంటి సార్ మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఆహా, ఏం ఇన్వాల్వ్మెంట్, ఏం ఎక్సైట్మెంట్, ఏం ముహూర్తాన్ని నేను నీతో సినిమా తీద్దాం అనుకున్నాను కానీ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేశావు. వీటన్నిటికీ మూలం ఆ కథ.
అవును సార్. ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? సార్ రావుకాలం వచ్చేసింది సార్. ముహూర్తం దగ్గరలోనే ఉంది కదా, అప్పుడు చెప్పుకుందాం సార్. సెంటిమెంట్ గా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అమ్మో, సెంటిమెంటే. కథ మందైనప్పుడు మనం ఎప్పుడైనా వినొచ్చు. టోపీ మందైనప్పుడు మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అలా బా ఏం ఫ్రెష్ సార్. చంబా. చెంపంటే ఏంట్రా? ఇదైతే వద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉంది. రోల్ కెమెరా. రోలింగ్. క్లాప్. మునికండా ప్రొడక్షన్స్, దుందుబి. ఆల్ ది బెస్ట్. యాక్షన్. నేనొక్క మాట ఒక్కసారి చెప్తా, వినకపోతే నో రిపీట్స్, ఓన్లీ క్లోజ్ యువర్ అకౌంట్. ఓకే. ఏయ్, ఇప్పుడు నేను పిలిచాను అనుకో, నాన్న డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మా వాడి చేత గుండు కొట్టి చూడడానికి రెడీ అయిపోయావా అంటాడు. మరి అలా అంటాడా? దొరక్క ప్రొడ్యూసర్ దొరికాడు. ఉన్నవాడిని పోగొట్టుకోవడం అవసరమా? అందుకే చెప్పలేదు. మరి రేపు న్యూస్ పేపర్లో సోషల్ మీడియాలో వస్తుంది, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన న్యూస్ పేపర్ చూడర్రా. ఓహో, నాకులాగా బాగా యాంటీ సోషల్ అనమాట. వెళ్ళి పని చూసుకో. రాజు, ఆ జూనియర్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టు. ఏమయ్యా, హీరోకి చెప్పావు నాకు చెప్పలేదు, హీరోయిన్కి చెప్పావు నాకు చెప్పలేదు, మన సినిమా స్టార్ట్ అయ్యి కొబ్బరికాయ కొట్టాం, ఆ తర్వాత చెప్పలేదు. ఇప్పుడు సినిమా ఫినిష్ అయిపోయి గుమ్మడికాయ కూడా కొట్టేశాం. ఇప్పుడైనా చెప్తావా? ఇంతకీ మన సినిమా కథ ఏంటయ్యా? చెప్తాను సార్. రే రాము, ఇట్రా. వస్తున్నా. ఆ ఫైల్ ఇటువు. ఇదిగో సార్, ఇందులో కథ మొత్తం ఉంది సార్. ఇప్పటిదాకా మనం చేసిన సీన్స్ అన్ని పూసగుచ్చినట్టు ఆర్డర్లో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి హాయిగా చదువుకోండి. చదువుకుని వచ్చేస్తా. ఏర్రా వీడు అలా మాయమైపోయారేంటి? ఏంటి పొద్దున ఇంటికి వచ్చేసాడు? సార్ 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 రండి సార్ లోపలికి. పర్లేదయ్యా. అదేంటి సార్ ఇంత పొద్దున్నే వచ్చేసారు? ఓహో, మొత్తం చదివేశారా సార్? కథ మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇందులో కథ ఏదయ్యా? అదేంటి సార్, ఫైల్ మొత్తం చదివేశారు కదా, కథ ఏంటో తెలియలేదా? ఎలాగో తొందరలో కాపీ రెడీ అవుతుందా సార్, అప్పుడు మూవీ మొత్తం చూస్తే తెలుస్తుంది కదా. అలాగేనయ్యా, వస్తాను. మంచిది సార్. మంచిదంటదా? నమస్తే బాబు. సార్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Thank you, sir. బాబు, మన సినిమా చాలా పెద్ద హిట్. డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి రూపాయికి 5 రూపాయలు మిగులుతాయని ఒకడో 10 రూపాయలు మిగులుతాయని ఒకడో గట్టిగా అరిచేస్తున్నారు తెలుసా? బాబు, నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నా తక్కువే బాబు. అయ్యో, మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు సార్? రైటే, మనమంతా ఫ్యామిలీ కదా. అవును సార్. బాబు, మార్నింగ్ షో నేను జనాల మధ్యన కూర్చొని చూశాను. అబ్బాబ్బాబ్బా, ఆ విజిల్స్, ఆ క్లాప్స్, ఆ డాన్సులు, థియేటర్ బద్దలేసిపోద్దాం అనిపించింది బాబు. చాలా సంతోషం సార్. కానీ కానీ అంటే పర్లేదు చెప్పండి సార్. మీరేమనుకోనంటే పర్లేదు చెప్పండి. అందులో కథ ఏంటయ్యా? సార్, పెళ్ళి హడావిడి అయినాక చెప్తాను సార్. పర్లేదు బాబు. అయ్యో, ఎప్పుడైనా చెప్పచ్చు బాబు. ఓకే సార్, ఓకేనా? ఓకే. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చెప్పచ్చు. బయ్యర్స్ బాబు. హలో. Wish you a happy married life and congratulations for the grand success of your film. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Namaste ji, namaste. థ్యాంక్ యూ అండి. Surya sahab, namaste ji. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్, మీ సినిమా సూపర్ అదిరిపోయింది సార్. Thank you. థియేటర్ అంతా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. వెరీ గుడ్ సార్.
పెట్టేసుకోండి. ఈ చివరి నుంచి చివరి దాకా కెమెరా పెట్టేసుకోండి. ఒక్కడి సెకండ్. హలో స్వప్న, నేను లైవ్ లో కనిపిస్తానా? ఓకే, మీరందరూ లైవ్ రెడీ చేసుకోండి. హలో డైరెక్టర్ గారు, కంగ్రాచులేషన్స్. హలో మేడం, కంగ్రాచులేషన్స్. డోన్ దుబే అనే టైటిల్ తోటి ఈ రోజే విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించి రికార్డ్స్ అన్ని బదలు కొట్టి పాత రికార్డులు తుడిచేసి కొత్త రికార్డులు సృష్టించి దూసుకుంటూ ముందుకు పోతున్న సినిమా దర్శకుడు విజయ్ ఇప్పుడు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఈ రోజే ఆయన మ్యారేజ్, ఈ రోజే ఆయన సినిమా రిలీజ్ కూడా. ఈ రెండు గొప్ప విజయాలే. ఇలా ఒకే రోజు రెండు విజయాలు అందుకున్న దర్శకుడిని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఐ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సేమ్ టు యు మేడం. సార్, మీది లవ్ మ్యారేజ్ అంట కదా? అవునండి, నేను కలలు కన్నా నా లవరే నాకు భార్యగా వచ్చింది. అది నా అదృష్టం. వస్తూ వస్తూ ఓ పెద్ద సెన్సేషనల్ హిట్ కూడా తీసుకొచ్చింది. ఇది ఇంకా అదృష్టం కాదు? అవునండి, థ్యాంక్ యూ. ఇంత సెన్సేషనల్ హిట్ సాధించిన మీరు గతంలో ఆ రెండు ఫ్లాప్లు ఎలా ఇచ్చారు? అప్పుడు ఆమె నాకు భార్యగా లేదు కనుక. భలే చెప్పాడు కదా మనాడు. ఎంతైనా మీ అల్లుడు కదండి. అంటే ఇక మీదట మీ దగ్గర నుంచి ఆ ఫ్లాపులు అస్సలు రావు కదా? రావు. ఓహో, ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఆమె నాకు భార్యగా ఉంది కనుక. ఆహా. సార్, మీ అబ్బాయి అంత పెద్ద సక్సెస్ సాధించాడు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి సార్? జూమ్ జూమ్ జూమ్. వాడిని చాలా సార్లు తిట్టాను. నానా, చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందుకు తిట్టారు? హైలో ఉన్నావు, చెప్పండి. సంతోష పెట్టమని ఎలా? ఓ పెద్ద సక్సెస్ ఇచ్చి ఇచ్చాడుగా, అందుకే చాలా సంతోషించాను. మరి ఇందాక మీరు బాధపడుతూ కట్ట పెట్టుకున్నారు. అవి ఆనంద బాష్పాలు. భలే చెప్పారు బావగారు. ఎంతైనా మీ వియ్యంకుని కదండి. థ్యాంక్ యూ. సార్, సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ముందే మీరు పెళ్లి ఖాయం చేసుకున్నారు. అవును. ఆల్రెడీ 2 సినిమాలు ఫ్లాప్లు ఉన్నాయి కదా, మరి తెలిసే ఒప్పుకున్నారా? అవును. ఆహా. నేను ఆర్గానిక్ పంటలు పండించే వెంకటరమణ, నీకు తెలుసు కదా? తెలుసు సార్. ఏ విత్తనం వేస్తే చెట్టు ఎంత పెద్దదవుతుందో నాకు తెలీదా? తెలుసు సార్. తెలిసి మరి ఎందుకు అడిగావయ్యా? భలే అడిగారండి బావగారు. ఎంతైనా మీ బియ్యంకుణ్ణి కదా. స్వప్న, ఈ వియంకుల అనుబంధం ఏంటో హార్ట్ టచింగ్ గా ఉంది. లైవ్ లో ఉన్న మన ప్రేక్షకులకి ఓ మంచి అనుభూతి, ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది. ఏయ్, ఇది లైవే కదా? అవును సార్. సార్, మీరే చెప్పండి, మీ డైరెక్టర్కి గతంలో 2 ఫ్లాప్ ఎలా వచ్చినాయో మీరు చెప్తే మా ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్తాను. చెప్పండి. ఇప్పుడే చెప్తాను. నేను దుందుబి ప్రొడ్యూసర్ని. నా పేరు మునికొండ, ఇంటి పేరు ఆనకొండ. నాకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన మా డైరెక్టర్ విజయ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని మీకు చెప్పుకుంటున్నాను. సార్, నేను అడిగింది అది కాదు సార్. ఇప్పుడు చెప్పాను. ఇది కావాలి నాకు. నేను చెప్పేదింటే మీరు ఆశ్చర్యపోతారు. రేపటి నుంచి ఈ సినిమాని 2000 థియేటర్స్ లో అదనంగా ప్రదర్శించడానికి ఇప్పుడే అగ్రిమెంట్ సంతకం ఏంటి వచ్చా. మరి విజయ్కి నేను ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే కదా. అలా చూడు విజయ్, ఆ రోజు నీ మాట విన్నాను గనక ఈ రోజు మన వాళ్ళని ఇలా చూస్తున్నాం. వినకపోతే ఇంకోలా చూడాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, మళ్ళీ మనకు థ్యాంక్స్ ఏంటి? మీ డైరెక్టర్ ఇచ్చిన 2 ఫ్లాప్లకి మా ఆడియన్స్ కి ఆన్సర్ కావాలి సార్. ఏదో చెప్పండి. చెప్తాను. నా దర్శకుడు నాకు అంత పెద్ద సక్సెస్ ఇస్తే నేనేమిచ్చి అతను రుణం తీర్చుకోగలను? చేసిన సినిమాకి నేను ఈ కార్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. 1 కోటి రూపాయలు అడ్వాన్స్ చెక్ కూడా ఇస్తున్నాను. చెల్లెమ్మ, నీ చేత్తో బావగారికి ఇయ్యమ్మా. సార్, ఇవన్నీ ఎందుకు సార్? అలా అనొద్దు బావగారు. మా చెల్లెమ్మ వచ్చిన సమయం. నెక్స్ట్ సినిమాకి వస్తున్న అడ్వాన్స్ కాదనకండి బావగారు. మనం అంతా ఫ్యామిలీ, మర్చిపోకూడదు. సార్, ఈ కార్లు ఇవ్వడం, చెక్కులు ఇవ్వడం పక్కన పెట్టండి సార్. ముందు ఏదో చెప్పండి సార్. అక్కడ లైన్లో ఉంది, కాంట్రవర్సీ కావాలి సార్. ఊరుకోవే, ఇట్లతో పట్లాడ గుర్తుంటాయి. కాంట్రవర్సీ ఫీల్.